హలో షేక్ ఇమామ్ తెలుగు సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరికి ఈ మాట వినగానే నవ్వు ఆటోమేటిక్గా వచ్చేస్తోంది. అలానే ఒక 5 అడుగుల ఆకారం కూడా మదిలో గుర్తుకొచ్చేస్తోంది. మాట వినగానే మొదలైన నవ్వు ఆ ఆకారం గుర్తు రాగానే ఇంకా పెరిగిపోతుంది. 700కి పైగా సినిమాలో తనదైన శైలితో హాస్యాన్ని పండించిన తెలుగు ప్రేక్షకులకి నవ్వులు పువ్వులు పంచారు శ్రీ మైలవరపు సూర్యనారాయణ, షార్ట్ కట్లో ఎంఎస్ నారాయణ. కళారంగం మీద అభిమానం, అధ్యాపక వృత్తిని వదులుకుని తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు ఎంఎస్. ముందు రచయితగా, ఆ తర్వాత హాస్య నటుడుగా తన సినీ ప్రస్థానాన్ని సాగించారు నారాయణ. ఎం ధర్మరాజు సినిమాతో తొలిసారిగా వెండి తెరపై కనిపించిన నారాయణ ఆ తర్వాత మా నాన్నకు పెళ్ళి, నువ్వు నాకు నచ్చావు, బాగున్నారా, శివమణి, దూకుడు వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఒకానొక సమయంలో ఎంఎస్ నటించని సినిమాలు లేవు అనేంత రేంజ్కి ఈ నవ్వుల రేడు చేరుకున్నారు. ముఖ్యంగా తాగుబోతు క్యారెక్టర్స్లో ఎంఎస్ని కొట్టేవారు లేకపోవడం, ఎంఎస్ ఎన్నిసార్లు తాగుబోతుగా కనిపించిన ప్రేక్షకులు సైతం ఆదరించడం వంటి అంశాలు ఆయన సినీ జీవితానికి ఎంతో దోహదపడ్డాయి. హాస్య నటుడిగానే కాదు, దర్శకుడుగా కూడా ఎంఎస్ తన సినీ ప్రయాణంలో ఒక మలుపు తీసుకున్నారు. తన తనయుడు విక్రమ్ని హీరోగా లాంచ్ చేస్తూ కొడుకు అనే సినిమాకు దర్శకత్వం వహించారు ఎంఎస్ నారాయణ. ఆ తర్వాత భజంత్రీలు అనే సినిమాకు మరోసారి దర్శకుడిగా పనిచేశారు. దర్శకుల నటునిగా ఎంఎస్ నారాయణకి పరిశ్రమలో మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలోనే కొత్త పాత అనే తేడా లేకుండా ప్రతి దర్శకుడు తమ సినిమాలో ఎంఎస్ పేరెట్టి ఒక పాత్ర ఫిక్స్ చేసేవారు. ముఖ్యంగా ఈవీవి సత్యనారాయణ, శ్రీను వైట్ల, విజయభాస్కర్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాలో ఎంఎస్కు ఒక క్యారెక్టర్ పడాల్సిందే. ఏదైతేనే దర్శకుడు ఎవరైనా, అది ఏ పాత్ర అయినా, ఎంఎస్ నారాయణ తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలపై నవ్వులు వాలిపోతాయి. అలా ప్రతి అభిమాని నవ్వుల్లో ఎంఎస్ ప్రతిబింబిస్తూనే ఉంటారు. నవ్వు ఉన్నంతకాలం గుర్తొచ్చే హాస్య నటుడు ఎంఎస్ అనే ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.